ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 2వ తారీఖు. సో వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, మిత్రులను వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఏదైతే బిల్లులకు సంబంధించి ముఖ్యంగా 707 కోట్లు ఇక విడుదలయ్యాయన్నమాట. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఒక లేటెస్ట్ అప్డేట్, చిన్న అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇటు ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రతి నెల కూడా 700 కోట్లు ఇలా నిధులు అనేది ప్రభుత్వం విడుదల చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో వరుసగా 4 నెలలు ప్రభుత్వం వచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తూ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇందులో వచ్చేసి వీటికి ముఖ్యంగా ఏదైతే గ్రాట్యుటీ కావచ్చు, అదేవిధంగా జీపీఎఫ్, సరైన లీవ్స్, అడ్వాన్స్లకు సంబంధించి బిల్లులు అనేది ఇందులో ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రతి హామీని కూడా నిలబెడతామనే విధంగా ప్రభుత్వం ఈ ముఖ్యంగా వీటికి సంబంధించి ఏదైతే కీలక జీవో అయితే రిలీజ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఐఏఎస్ అధికారులు పర్యవేక్షించాల్సినటువంటి సివిల్ సప్లై శాఖలో ఐపీఎస్ల అధికారులు బాధ్యతలు కల్పించడంతో ప్రభుత్వ ఉద్దేశం ఏంటనే విధంగా ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఐపీఎస్ పర్యవేక్షణ సివిల్ సప్లై శాఖలో అక్రమాలు ఎలా జరిగాయి, ₹1 బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి, ₹1 సేమార్ పెండింగ్లో ఉన్న మిల్లులకు ధాన్యం అప్పగిస్తున్నది ఎవరు, ప్రభుత్వ ఆదేశాలు అమలు అవుతున్నాయా లేదా. సో ఇందుకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లే ఉద్యోగం ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్నట్లు ఒక వ్యక్తి పేరు ఉంటుంది. ఆ పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు ఉంటాయి. జీతం తీసుకునేందుకు వీలుగా ఏదైతే విధులు నిర్వహించినట్లు రికార్డులు తయారవుతాయి. ఆ మేరకు అతనికి జీతం ఇవ్వాలంటే ప్రతిపాదనలు కూడా తయారవుతాయి. వాటికి ఆమోదం లభిస్తుంది. వెంటనే ప్రతి నెల కూడా లాంఛనంగా జీతం కూడా బ్యాంక్ ఖాతాలో పడిపోతుంది. కానీ విషయం ఏంటంటే అక్కడ నిజంగా ఉద్యోగి అనేది ఉండడు, ఉద్యోగులు నిర్వర్తించడం ఉండదు. అదేదో ప్రైవేట్ కంపెనీలో జరుగుతుందని కాదు, రాష్ట్ర ప్రభుత్వం శాఖలో జరుగుతుందన్నమాట. ఖజానాకు తూట్లు పొడుస్తూ ఎలాంటి ఉద్యోగం చేయని వ్యక్తులకు ప్రతి నెల కూడా జీతం తీసుకుంటున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది పేరిట ఒక నెల 2 నెలలు కాదు, ఎన్నో ఏళ్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్లు ఇటీవల ఆర్థిక శాఖ గుర్తించి ఈ విధంగా దాదాపు ఏడాదికి 600 కోట్ల పైగా దుర్వినియోగం అయినట్లు తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న రెగ్యులర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తాత్కాలిక ప్రతిపాదికగా పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలనే నిబంధనలతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి అయితే వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రజాపాలన సంబరాలు ఈ నెల ముఖ్యంగా 9 నుండి ప్రారంభం కానున్నాయి. కాబట్టి ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేసిందనమాట. సో మేరకు టీజీఈ జేఏసీ కార్యవర్గ సమావేశం సోమవారం నాంపల్లిలోని టీఎన్జిఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ అధ్యక్షుడు మార్గం జగదీశ్వర్, అదేవిధంగా వెంకటేశ్వర జనరల్, ఏలూరి శ్రీనివాస్ తదితరులు అయితే పాల్గొని మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి 64 హామీల మేరకు జూన్ 13వ తేదీన విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఉత్తర్వులు 78 అనుసరించి మంజూరైన పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ప్రజా పాలన సంబరాలకు ముందుగా డిఏ విడుదల చేయాలని కోరుతున్నారన్నారు. అదేవిధంగా ఇక ముఖ్యంగా ఉద్యోగులకు ఆరోగ్య కార్డు విషయంలో కూడా మంత్రివర్గ ఉప సమితి ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు జరిపిన సమావేశాలు చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అదేవిధంగా ఈహెచ్ఎస్ స్కీమ్ వెంటనే కూడా అమలు చేసి ఉద్యోగుల పెన్షన్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారనమాట. ఉద్యోగుల పెండింగ్లో బిల్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి 2010 సంవత్సరం కంటే ముందుగా నియామకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీఈటీ అర్హత పరీక్ష తప్పనిసరి పాస్ కావాలనే నిబంధన నుండి మినహాయించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఈ నెల ఏదైతే 9వ తేదీకి అంటే ముందుగానే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట.